కూటమి ప్రభుత్వంలో భాగమై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ 2025లో తనదైన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త స్టేట్స్మన్ గా అవతరించారు. సినిమాల ద్వారా తను సంపాదించిన సొంత సొమ్మును సామాన్యుల కోసం వెచ్చిస్తూనే ప్రభుత్వ పరంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా గణాంకాలతో సహా అభివృద్ధిని పల్లె ముంగట చేర్చారు. 2025 ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలను ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర అటవీ సంపదను కాపాడడంలో ఆయన చూపిన తెగువ అసాధారణం. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ గుజరాత్, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి సుమారు 25 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రప్పించారు. నేపాల్ నుంచి కూడా 173 టన్నుల ఎర్రచందనం వెనక్కి తెచ్చేలా కేంద్రంతో సమన్వయం సాధించారు. అడవిని, మనుషులను కాపాడటమే లక్ష్యంగా ప్రాజెక్టు హనుమాన్ ను ప్రారంభించి చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల కదలికలను ట్రాక్ చేసేందుకు మార్చి 3న ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే తీర ప్రాంత పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా సాగిన ఆయన పాలనలో పల్లె పండుగ 1.0 ద్వారా రికార్డు స్థాయిలో 4300 కిలోమీటర్లు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. ఈ విజయ స్ఫూర్తితో పల్లె పండుగ 2.0 కింద 6787 కోట్ల భారీ నిధులతో 13326 గ్రామ పంచాయతీల్లో 53382 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 8571 కిలోమీటర్లు కొత్త రహదారులు, 25000 మినీ గోకులాలు, 15000 నీటి నిల్వ కేంద్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1005 కోట్లతో 1069 కిలోమీటర్ల రోడ్లు నిర్మించి 615 మారుమూల గ్రామాలకు డోలీ కష్టాలను తప్పించారు. అదనంగా కేంద్రం నుంచి సాస్కి పథకం కింద 2000 కోట్ల వడ్డీ లేని రుణాన్ని సాధించి గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేశారు. నీటి భద్రత కోసం 7910 కోట్లతో అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టి 1.21 కోట్ల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు. పాలనా సంస్కరణల్లో భాగంగా 77 డిడిఓ కార్యాలయాలను ప్రారంభించడమే కాకుండా పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పైగా సిబ్బందికి పదోన్నతులు కల్పించి వారిలో నూతనోత్సాహాన్ని నింపారు. అటు ఆధ్యాత్మికంగా తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి టీటీడీ సహకారంతో 35.19 కోట్లతో భక్తుల వసతి గదులు, సత్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అటవీ అమరవీరుల కుటుంబాల కోసం 5 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులు చేసే వారి ఆస్తులను జప్తు చేసేలా కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. పదవిని అలంకారంగా కాకుండా ప్రజల కష్టాలను తీర్చే ఆయుధంగా మలుచుకున్న పవన్ కళ్యాణ్ 2025 ప్రస్థానం అక్షరాల ప్రజారంజక పాలనకు నిదర్శనం.